నేను ఇంత సీరియస్ గా ఉన్న కారణం ఏంటి తెలుసా? నీ వల్లే. నువ్వు సాగు ఏం జరిగిందో చెప్పు కరెక్ట్గా. నువ్వు బ్యాగ్ కొట్టుకున్నాడు సంచుకుని వస్తే ఎవరు చూసేస్తాడు? చూస్తాను కాబట్టి చెప్తున్నాను. కాదు నాన్న, ఏది జరిగిందిరా? మరి ఎందుకు అందరు నిన్ను అంటున్నారు? నేను అమ్మలేకపోతాను, నిన్ను అంటుంటారు అందరూ. నిన్ను ఏదేదో అంటున్నారు వాళ్ళు. నువ్వంటే బ్యాగ్ లో చెప్పు. నోట్లో నా నాలుగెట్టుకున్నాను చూడలేదు. చెప్పు మరి. అది చెప్పేది కదా, అది అబద్ధాలు మోపడం కదా. ఏం చేసి చెప్పు ఒకసారి. అంటే అన్ని ఉన్నాయంట. బ్యాగ్ ఉందా? అన్ని బ్యాగ్ ఉంది కాబట్టి బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ ఉందా? కాలేజ్ బ్యాగ్ తెస్తా పోనీ ఏం లేదు. నన్ను బాగా చదివాడు రా. నీకు నోరు నాకు ఉంది నోరు. బ్యాగ్ చూపించు. కాలేజ్ బ్యాగ్ ఉన్నాయి కాబట్టి తాగట్లే కదా. అలా నీ మీద అట్లే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అది కాదని మీరు అందగాడు అందగాడు అన్నాడు. అందగాడులో ఫీల్ డొక్కుగాడు. ప్లీజ్ అక్క. చెప్తున్నాయి చూడ విను. అక్క బుక్లు ఇచ్చి అక్క కూర్చో. హలో హలో అవినాష్ అవినాష్ కూర్చోండి. ఏం చూసా చెప్పండి. అవినాష్ అవినాష్ స్టాండ్ అప్. కూర్చో. ఏం చూసాను కింద చెప్పండి. అంత ముస్లిం వద్దు. ఏం చూసా చెప్పండి. ఆడ ఏంటో చేస్తున్నాడు. అమ్మాయి అమ్మాయి ఎవరు? మీ డాడీ పాపం ఎంత కష్టపడి చదివిందో తెలిసింది. నవ్వు కాదు మరి. అందరూ నేను చెప్తాను. జోక్ సీరియస్ చెప్తాను. జోక్ వదిలే. కానీ మీ డాడీ నిన్ను ఎంత కష్టపడి చూసిందో తెలుసా? డాడీ ఎంత కష్టపడి చూసిందో తెలుసా? అదే చెప్పి ఏదో అసలు మీ ఫ్రెండ్స్ ఎందుకు అబద్ధం చెప్తారా నీకు? మరి తెలియదు అన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎందుకు అబద్ధం చెప్తారు నీకు? కొట్టాను నిన్ను. నిజంగా కొడతాను ఇప్పుడు. పగిలిపోద్ది. జెన్యున్ చెప్పు. ఇది జోక్ అయితే హ్యాపీ. నేను ఇది జోక్ అదే సీరియస్ చెప్పండి. ఇది ఇప్పుడు కాదు, గత వారం నుంచి చెప్తున్నారు మీకోసం. నీకు తెలియకపోతే ఒకరంటే ఓకే, అందరూ నీ మీద చెప్తారు కదా. మరి సిగరెట్ కాల్సి పెట్టరా? నువ్వు చిన్న పిల్లడు రా. బ్యాగ్ లో మొక్కేద్దే. బ్యాగ్ లో మొక్కేది. ఆ మొక్క ఏమంటారు అసలు దాన్ని? ఎంతమంది యశ్వంత్ పాడైపోయారు అంటారు? ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఎత్తుకోండి ఎత్తుకోండి. పగిలిపోద్ది గవర్నమెంట్ అని చెప్పి
ఇది అబద్ధం అయితే హ్యాపీ నేను, ఇది అబద్ధం అయితే చాలా హ్యాపీ. ఇది పొరపాటు నిజం అవ్వాలి, నిజం అయిందా చెంప పగిలిపోయి చెప్తున్నాను. ఎవరు లవ్ చేస్తాను, ఎవరు లవ్ చేస్తాను? ఏడు బాబు, ఏడు బాబు, ఏడు బాబు. మరి ఎందుకు అందరూ మీరు చెప్తున్నారా? సెన్స్ ఉంది అసలు నీకు? మరి ఎందుకు అందరూ చెప్తారు మీద? మరి అందరూ ఆ జోలిని చెప్తుంది కదా, దాని గట్టి అదేం చెప్తుంది కదా, అదే అద్దరు ఇది అంటున్నారు. ఎందుకు అంటారు అద్దరు? ఉష కాదు అంటే అది తెచ్చిస్తా అన్నది, అది కూడా అమ్మ నేను ఎందుకు అంటున్నాను నేను తెలియదు అన్నప్పుడు చూడు కదా. అందువల్ల ఇలా అయిపోతే చాలా బాగా ఉంది. బాధపడక బాధపడక నితేష్ నువ్వు చెప్పు, అసలు ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పి ఏం చెప్పాలి చెప్పాలి. ఇంకెవరు చూసారు ఇక్కడ? అభిలాష్ అవినాష్ కూర్చోండి, అభిలాష్ అవినాష్ పక్కన కూర్చోండి. సరే మీ ఫ్రెండ్స్ మీద అప్పుడు చెప్పొచ్చు. అమ్మాయిలు ఎందుకు మీరు చెప్తారు? జ్యోతి ఉష ఇంకెవరమ్మా? ఎవరు చెప్పారు నాకు? జ్యోతి ఉష నుంచి వస్తారు. జ్యోతి ఉష ఖచ్చితంగా ఇంకెవరు? జ్యోత ఏది ఏదది చెప్పు, నువ్వు చెప్పు ఒకసారి. ఏం చేస్తున్నాడు? ఇక్కడికి వచ్చి చెప్పు. అక్కడికి చెప్పి మంచి అంటున్నారు. గట్టిగా చెప్పుకుంటుగా మంచి మంచి ఇక్కడ లోపల ఇంకా హలో యశ్వంత్ వాళ్ళ ఫాదర్ అండి. బ్యాగ్ ట్యాగ్ నుంచి యశ్వంత్ బ్యాగ్ ట్యాగ్ వస్తున్నాడు. హలో స్టాప్ అమ్మా, కొంచెం యశ్వంత్ బాగా చదువుతాడు ఇంట్లో. ఒక్క నిమిషం చెప్పండి, స్పీకర్ ఆన్ చేస్తాను. యశ్వంత్ చదువుతాడు ఇంటి దగ్గర, చదవట్లేదు. ఇంటి దగ్గర అలా చేస్తాడండి. అంటే ప్రతి ఒక్కరు యశ్వంత్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. యశ్వంత్ చాలా మారిపోయాడు, చదవట్లేదు, అది ఇది అంటున్నారు. అసలు ఏంటి నిజమని ఏదో అంటున్నారు. ఎలా ఉంటుంది అదండి. సరే మీ మళ్ళీ చేస్తాను. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. అమ్మా కూర్చోండి. నా బుక్ తెచ్చారా?
ఎవడే హ్యాండ్ రైటింగ్ ఇది? సంబంధం దొరికింది. ఇది ఎవరు హ్యాండ్ రైటింగ్? హాయ్, నేను యశ్వంత్. నిన్ను చాలా లవ్ చేస్తున్నాను. నేను రోజు నిన్ను చూస్తున్నాను. నువ్వు నన్ను చూడట్లేదు. నేను నిన్ను లవ్ చేస్తున్నా కానీ నువ్వు నన్ను లవ్ చేయట్లేదు. కానీ నేను నిన్ను రోజు చూస్తున్నాను. నువ్వు నన్ను చదవలేదు. కానీ ఎనివన్ రేట్ మీరు చదువుతుంది అందరూ ఎందుకు వీళ్ళందరూ ఎక్కువ కంప్లీట్ చేస్తారు. ఇది ముగ్గురు చేస్తారు. ఈ నలుగురు బాగా నువ్వు అలాంటి ఎందుకు సైలెన్స్ కోరుకుంటున్నావు? ఇంకా చెప్తారండి మీద సరే సరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేస్తారు ఏడుస్తారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అదెందుకు ఏడుస్తుంది? నీకు సంబంధం ఏంటి? నీకు సంబంధం ఏంటి కదా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది? ఎంత బాగుంది మీరు కదా మీరు ట్యూషన్ లో. మెయిన్ జ్యోతిదే ఫస్ట్ గెలిగింది. నోరిపు మరి తెలియదంటే ఎందుకు సైలెన్స్ కొంటావు? నువ్వు సైలెన్స్ కొంటే తప్పు చేస్తాననిపిస్తున్నావు. నువ్వు ఏదో చెయ్యిపోండి. నేను ఏదో మాట్లాడుకోండి. నువ్వు అసలు ఏం మాట్లాడలే. అలవాటు లేనప్పుడు ఆ అమ్మాయి ఫోటో ఏంటి? డైరీలోనే వండి పెట్టా. సరే స్కూల్లో ఎవరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో కట్ చేస్తా పెట్టా ఫోటో నువ్వు జోబీ చెక్ చేయి. జోబీ అమ్మ కూర్చో ఏదో కూర్చోబెట్టుకో. ఫోటోలు మనకి ఎందుకురా? తప్పు చేస్తున్నా నువ్వు చేసినప్పుడు నువ్వు వంగాలంతే. నువ్వు ఎలా పని చేసినప్పుడు నువ్వు వంగుకోవాలంతే. అల్లగమను అదే చింపిస్ దాచుకుంటున్నా చదువుతున్నాను. ఫైనల్ గా అంతమంది కోసం చెప్తున్నారు కాబట్టి అంతమంది చెప్తున్నారు కాబట్టి జోష్న స్టాండప్ ఒక్క నిమిషం. మీ అన్ని ఎలాంటి వాడు జోష్న మంచోడే కదా? నన్నే చూడుతున్నా వాళ్ళ అమ్మాయి చూద్దాం. నేను ఉత్తరం రాను. నేను చెప్పేస్తాను. నేను నమ్మేస్తాను. వీళ్ళు ఒక ఎడ్డు మొహాలు. కూర్చొని
ఓకే ఓకే అనిపించేస్తుంది డాక్టర్ సరే సరే అంతా ఇంటికి తర్వాత అమ్మాయి కూడా మంచి చూడాలి అలాగా నాకేస్తాడు సరే సరే ఇంకా ఆపే ఇంకా ఆపే నాకేస్తాడు మరి ఎందుకు ఏడ్చావు నమ్మలేను అడిగి ఎందుకు ఏడుపు వచ్చింది ఒక చిన్న మిస్టేక్ నమ్మవు కదా ఏమి లేదు నేను చిన్న ప్రాంక్ ప్లాన్ చేస్తాను మా అందరం కలిసి అమ్మ అందరూ అక్కడ చూపించండి ఒకసారి. మొత్తం ఫ్రాంక్ అందగాడు దోషంలో ఆడికి అలాంటి బుద్ధి ఏముండదు చాలా మంచి చిన్న బ్యాడ్ క్వాలిటీ ఉండదు నిన్ను నీ మొహం చూసి నిన్ను రెచ్చగొట్టమని చెప్పింది మాత్రం చూడు కాబట్టి ఇప్పుడు నేను ఒక ట్విస్ట్ ఇస్తాను మీకు అందరికి అందరూ కూర్చొని చెప్తాను